ఇచ్చేసినటువంటి పెద్ద గౌరవని మరి రాజ్యసభ సభ్యులు అదేవిధంగా గతంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసినటువంటి లక్ష్మణ్ గారికి మరి అదేవిధంగా మహేందర్ కశ్యప్ గారు మరి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి గారు అన్న పెద్దన్న మంత్రివర్యులు అదేవిధంగా ఓబీసీ రాష్ట్ర అధ్యక్షుడు అని కూడా చెప్పసారి అదేవిధంగా కృష్ణన్న గారు రేణుకను అలంకరించినటువంటి నేతలు ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రముఖులు మేధావులు సోదరులు ఎట్టకేలకు ఎన్నో సంవత్సరాలుగా ఎంతోమంది ఉద్యమం చేస్తున్నటువంటి సమస్య ప్రధాన సమస్య ఏదైతేందో అది ఈసీ కులజన చేస్తాము అని మరి గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు చెప్పటంతో ఒక సమస్య ఒక పొయ్యికి వస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఈ మధ్యనే నేను అనుకుంటాను మాకే నెలల క్రితమే కేరళలో ఆర్ఎస్ఎస్ మహాసభ జరిగింది. దాంట్లోనే సూచనప్రాయంగా మేము ఓబీసీ కులాలకు అనుకూలంగా అనే సిగ్నల్స్ కూడా అక్కడ వచ్చినప్పుడు నేను అప్పుడే అనుకున్నా ఇదేదో జరగబోతుంది, ఏదో నిర్ణయం తీసుకోబోతున్నారేమో అనేది నాకు కొంత అక్కడ అనిపించింది. కానీ నేను అనేది అంటే ఒకవేళ ఒక డిమాండ్ ఎన్నో సంవత్సరాలుగా మనం ప్రభుత్వాలకు ఉంచినా కానీ వాటి విషయంలో స్పందించే దూరం కూడా ఉండాలి. స్పందించే దూరం లేకపోతే సమస్యలు వచ్చినా ఎవరు పాటించుకునే పరిస్థితి లేదు. కాబట్టి బీజేపీ ప్రభుత్వము నరేందర్ మోడీ గారి ప్రభుత్వం వెంటనే స్పందించి ఉన్నదాకా కఠినంగా ఇది చేయాలా వద్దా, అసలు బీసీ కులాలు చేస్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయని వెనుకబడినటువంటి బీజేపీ ప్రభుత్వం కూడా వెంటనే సడన్గా ఒక నిర్ణయం తీసుకోవడం కూడా గొప్ప విషయమే. ఎందుకంటే అడిగినా ఇచ్చే గుణం లేదు.